ఇక మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత. దీంతో ఇక్కడ కూడా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో సరిపడా స్టాక్ లేకపోవడంతో చాలా బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. బుక్ చేసిన తర్వాత సిలిండర్ కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. 2 గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవటానికి మధ్య గ్యాప్ గ్రామాల్లో 45 రోజులు, పట్టణాల్లో 21 రోజులు ఉండాలి అనే నిబంధనతో మరింత ఇబ్బంది పడుతున్నారు వినియోగదారులు. అత్యవసర సమయంలో ఏం చేయాలో తోచడం లేదు. టెక్నికల్ ఇష్యూస్ తో బుకింగ్ ప్రక్రియలో కూడా ఇబ్బందులు వస్తున్నాయని అంటున్న స్థానికులు ఓటీపీ రాక డెలివరీ నిలిచిపోతున్న ఘటనలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. గ్యాస్ అయితే లేదు ఇక్కడ. ఇందాక అడిగితే అది ఏంటి సీజ్ చేశారని చెప్పారు, కానీ ఇప్పుడు దాకా ఓపెన్ ఉంది. ఏంటి సిలిండర్లు అయితే మనకు దొరకట్లేవు, షార్టేజ్ అవుతుంది. బట్ అది మనకు బయటకైతే చెప్పట్లేదు. గ్యాస్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు అది ఎప్పుడైపోతుంది ఏందనేది ఎవరికి తెలుస్తుంది? తెలియదు కదా. మనకు అయిపోయిన వెంటనే గ్యాస్ అందుబాటులో ఉంటే మంచిది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఏదైతే అక్కడ బాధితులు చెప్పినట్టుగానే గ్యాస్ సిలిండర్ల కొరత ఉందా, లేదంటే సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నారా? అసలు దీనిపై అధికారులు స్పందించారా? ఎస్ అఖిల, మెదక్ జిల్లాలో అయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత అయితే కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మెదక్ పట్టణానికి సమీపంలో దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కౌడిపల్లి గ్రామంలో అయితే ఒక్కసారిగా 2 ఆటోల నిండా, అంటే దాదాపు ఒక 150 నుంచి 200 వరకు గ్యాస్ సిలిండర్లు వస్తే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనం రావడం జరిగింది. అయితే అక్కడ వచ్చిన తర్వాత కూడా వచ్చేటటువంటి సమస్య ఏంటంటే ఓటీపీలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. ఆ టెక్నికల్ అంటే ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పటికీ కూడా అక్కడ ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర వాటి అప్రూవల్ రావట్లేదు. దీంతో అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా అయితే అంతకుముందు తరచూ ఎప్పుడు పోతే అప్పుడు దొరికేటటువంటి గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 40 రోజులు అనేటటువంటి నిబంధన కొనసాగుతుంది. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అధికారులు చెబుతున్న స్పష్టమైన కారణం ఏంటి నరేష్ గ్యాస్ కొరత గురించి? ఎస్ అండ్ ఓటీపీలో టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయంటున్నారు. రోహిత్, ఈ అధికారులు అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి సమస్యను సార్ట్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇష్యూస్ వస్తున్నాయో వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినట్లుగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అయితే లబ్ధిదారులకు ఈ గ్యాస్ సిలిండర్లు అయితే దొరకడం లేదు. వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి 10ల సంఖ్యలో 50 మంది 100 మంది ఇట్లా ఒకేసారి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మెదక్ జిల్లాలో అయితే కనిపిస్తుంది. మెదక్ జిల్లాలో మొత్తం హౌస్ హోల్డ్లకు సంబంధించినటువంటి 1,00,000కు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి 550కి పైగా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పబ్లిక్ అయితే గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. రైట్ నరేష్, అటు విశాఖ ఏజెన్సీలోను ఇటు మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలోను ఇదే పరిస్థితి. అక్కడేమో బ్లాక్ మార్కెట్ దంతా కొనసాగుతుంది, ఇక్కడేమో గ్యాస్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అండ్ అలాగే ఓటీపీలో టెక్నికల్ ఇష్యూస్ కూడా అంటున్నారు. సో దీనిపై అధికారులు ఫోకస్ పెడితే త్వరితగతిన గ్యాస్ వాళ్ళకి అందిస్తే కనుక ఊరట లభిస్తుంది నిజంగా.